మన దగ్గర ఎగ్జాక్ట్‌గా ఎప్పుడు జాయిన్ అయ్యారు నవీన్ మీరు? అప్రాక్సిమేట్‌గా. నేను నేను బ్యాచ్ 16 లో జాయిన్ అయ్యాను సార్. ఆహాహాహా! అంటే మార్చ్ 16 అంటే మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది? మేబీ నాది ఆగస్ట్ లో స్టార్ట్ అయింది సార్, నా మార్నింగ్ బ్యాచ్. 2025 ఆగస్ట్. అవును సార్, 2025 ఆగస్ట్ లో స్టార్ట్ అయింది. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అలాగ అయింది సార్ నాది. దాని తర్వాత 1 మంత్ నార్మల్ గా మొత్తం అంతా బ్యాచ్ రివిజన్ అంతా చేసి తర్వాత మీకు ఇంటర్వ్యూ ఇచ్చాను సార్. అవును. ఇంటర్ మీకు ఇచ్చారు. మోక్ ఇంటర్వ్యూ ఇచ్చాను. మోక్ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత వెంటనే నేను నియర్లీ ఒక పూర్తి ఎలా చూసుకుని సార్, 200 300 కంపెనీస్ కి నేను అప్లై చేసి ఉంటాను సార్. హ్మ్. అసలు ఇంటర్వ్యూ అయిపోగానే నేను చాలా జాబ్ సెర్చ్ చేశాను సార్. రోజుకి ఖచ్చితంగా ఒక 20 30 వరకు చేసేసేవాడిని. హ్మ్. సో, ఎన్ని అయితే ఇంటర్వ్యూస్ అటెండ్ నాకు అయ్యారు? రెస్పాన్స్ కూడా బాగానే వచ్చేది సార్, బాగానే రెస్పాన్స్ వచ్చేది. అయితే నాకు దీని కాకుండా దీనికంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడైతే చేస్తున్నానో అక్కడ కాకుండా దానికంటే ముందు నాకు ఒక ఎంఎన్సి వచ్చింది సార్. హ్మ్. ఎంఎన్సి వచ్చింది, దాని తర్వాత ఇది వచ్చింది. నా కెరీర్ గ్రాఫ్ కి ఇదే బెటర్ అనిపించి మీ యొక్క సజెషన్ తోనే ఇదే తీసుకున్నాను సార్ నేను. గుడ్. గుడ్. సో, మీకు అప్రాక్సిమేట్‌గా మంత్లీ ఎన్ని కాల్స్ వచ్చాయి? మంత్లీ అంటే సార్ నాకు 1 మంత్, నాకు కోర్స్ కంప్లీట్ అయ్యి నేను ఇంటర్వ్యూస్ ఇవ్వడం మొదలు పెట్టిన 1 మంత్ లోపే నేను జాబ్ లో జాయిన్ అయ్యాను సార్. ఓహ్! గుడ్. 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 అయితే మీకంతా నాకైతే సబ్జెక్ట్ ఉంటే డైలీ మళ్ళా యాహ్! సబ్జెక్ట్ అదంతా ఉంటే ఎక్కువ టైం పట్టదు. సబ్జెక్ట్ లేకుంటే నాకు జాబ్ కావాలి, జాబ్ కావాలని వెంటనే దాని మీదనే ఫోకస్ ఉందనుకోండి, మీకు డిలే అవుతది తప్ప తొందరగా ఎంటర్ అవ్వరు. అది మెయిన్ ప్రాబ్లమ్ నిజమే సార్, కొంతమంది నిజమే. మనం స్టూడెంట్స్. జాయిన్ అయిన తర్వాత అవును సార్. హ్మ్. నాకింకా జాబ్ ఎప్పుడొస్తది? ఇంకా టైం ఎంత పడతది? అని ఆలోచించొద్దు. సబ్జెక్ట్ ఎంత నేర్చుకుంటే అంత క్విక్‌గా జాబొస్తది మనకి. అట్లా ఉండాలి. ఇప్పుడు కొంతమంది ఏంటి, ఇంకో జాబ్ ఎన్ని డేస్ ఇది కోర్స్ ఇంకెన్ని డేస్ ఉంటుంది? ఎన్ని డేస్ ఉంటుంది? ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలి గదా! నువ్వు సబ్జెక్ట్ నేర్చుకోరు. కానీ కోర్స్ ఎప్పుడైపోతుందని ఫోకస్‌లోనే ఉంటారు. అట్లా ఉండొద్దు. మన సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత కూడా నేను అందుకోసమని మీకు ఒక 1 ½ మంత్ టైం ఇచ్చేసి మళ్ళా రీక్యాప్ చేసుకోండి. మళ్ళొకసారి చేయండి ఒక ప్రాజెక్టు అని చెప్పేసి ప్రాపర్ గైడెన్స్ లాగా తీసుకెళ్ళాను.